కాకినాడ నగరంలోని నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు విస్తృతంగా పర్యటించారు. బుధవారం ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు నగరంలోని కొత్తపేట మార్కెట్, గాంధీనగర్ మార్కెట్, సిద్ధార్థ్ నగర్ తదితర ప్రాంతాలలో కమిషనర్ పర్యటించి శానిటేషన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దడంలో కార్పొరేషన్ సిబ్బందితో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని, అప్పుడే కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దగలమని కమిషనర్ అన్నారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, శానిటరీ సూపర్వైజర్ రాంబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ తదితరులు ఉన్నారు. తెలుసుకోవడానికి కమ్యూనిటీ టాయిలెట్స్ని కూడా ఇన్స్పెక్ట్ చేయడానికి ఇక్కడ ఏవైతే సమస్యలు కొన్ని దగ్గర లీకేజెస్ ఉన్నాయి, కొన్ని దగ్గర బకెట్స్ బాత్రూమ్స్లో బకెట్స్ అదేవిధంగా మగ్స్ లేవు, వాటన్నిటిని ప్రొవైడ్ చేస్తాం. రిలేటివ్గా చూసుకుంటే చాలా దగ్గర మెయింటెనెన్స్ అంతా బాగానే ఉంది. అక్కడక్కడ చిన్న రిపేర్స్ ఉన్నాయి, వాటన్నిటి కూడా ఇమీడియట్గా రిపేర్స్ కంప్లీట్ చేయడానికి సంబంధించిన ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇది ఒక్క కార్పొరేషన్ బాధ్యతే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కమ్యూనిటీ ఏది ఉందో అది ప్రాపర్గా మెయింటైన్ అయ్యేటట్టు చుట్టుపక్కల చెత్తా చెదారాలు పడేసి కొన్ని దగ్గర పైపులు కూడా ఎరగొడుతున్నారు. అది కూడా కాకుండా ఇది వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తి, కమ్యూనిటీకి సంబంధించిన ఆస్తి. ఆ ఆస్తి పాడైపోకుండా చూసుకునే బాధ్యత లోకల్లో ఉన్న కమ్యూనిటీ వాళ్ళకి కూడా ఉంటుంది. దయచేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ప్రాపర్గా వాళ్ళకు ఉన్నటువంటి టాయిలెట్స్ ప్రాపర్గా మెయింటైన్ అవుతున్నాయా లేదా, లేకపోతే ఎవరైనా చెడగొడుతున్నారని కూడా చూసి అటువంటి లేకుండా చేసుకుంటే ప్రభుత్వ ఆస్తులు కాబట్టి జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది.